బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో ప్లాన్ బి స్టార్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్లాన్ బిలో పోలీసుల ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసా? ఏ కోణాల్లో ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో తెలుసా? ఏ అంశాలు ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నాయో తెలుసా? ప్లాన్ బిలో పోలీసుల ముందున్న ది వెరీ ఫస్ట్ ఆప్షన్ కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. రెండో పాయింట్, తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారు అనే అనుమానం పోలీసుల ముందు క్లియర్గా కనిపిస్తోంది. ఇక మూడోది, సాధారణంగా పరిచయం ఉన్న వాళ్ళ వెంటనే చిన్నారుడు వెళుతూ ఉంటారు. ఆ ఛాన్స్ కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక నాలుగోది, కేసులో కీలకంగా మారింది చిన్నారి తల్లి భవానీ స్టేట్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఐదో పాయింట్, జనవరిలో కారు విషయంలో చిన్నారి తండ్రికి గొడవ జరిగింది. ఇది నేనంటున్న మాట కాదు, ఆ చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి స్వయంగా చెప్పుకొచ్చిన మాట ఇది. 5గురు వచ్చారు, తన భర్తని చంపేస్తాను అని చెప్పి బెదిరించారు అంటూ చిన్నారి తల్లి భవానీ మాట్లాడుకొచ్చారు. ఇక 7వ పాయింట్ అత్యంత కీలకమైన పాయింట్ ఇది. ఇదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కీలకం కాబోతుంది. ఆ కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా? 7వది చాలా కీలకమైన పాయింట్. బెదిరింపులకు దిగిన కొద్ది రోజులకి మాస్కులతో చిన్నారి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు 2 దుండగులు. లెట్ మీ రిపీట్ దాట్. బెదిరింపులకు దిగిన కొద్ది రోజులకి మాస్కులతో చిన్నారి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు 2 దుండగులు. ఇక 8వది, ఈ పాయింట్, ఈ డెవలప్మెంట్ తర్వాతే కీలకంగా మారింది. కారు కోసం గొడవ పెట్టుకున్నారు ఆ వ్యక్తులు. దీంతో ప్లాన్ ప్రకారం చిన్నారిని ఏమైనా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా ప్రస్తుతం బలపడుతుంది. ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. గొడవ పెట్టుకున్న వాళ్ళను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ ఆ పేర్లు కూడా తల్లి చెప్పుకొచ్చింది. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా. లెట్ మీ రిపీట్, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ కాన్వర్సేషన్స్ ఏంటి, వీటన్నిటి మీద కూడా పోలీసులు ఫోకస్ చేశారు. పాప కుటుంబ సభ్యులు, బంధువుల కాల్ డేటాపై పోలీసులు ఫోకస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. పాప కనిపించకుండా పోయిన మొదటి 2-3 గంటల్లో అసలేం జరిగింది, ఆ 2-3 గంటల్లో అసలేం జరిగింది, గ్రామ పరిధిలో ఉన్న సీసీ ఫుటేజ్లో పాప ఆనవాళ్లు ఎందుకు దొరకట్లేదు, 6 రోజులు అవుతున్నా దొరకలేదు పాప ఆచూకీ. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమానం ఇంకా బలపడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా అనుమానం ఇంకా బలం పుంజుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటి, ఆ పాప, ఆ కుక్క, ఆ పెంపుడు కుక్క, ఆ 2 వెళ్ళిన తర్వాత, ఒక చోటుకు వెళ్ళిన తర్వాత పాప అక్కడి నుంచి మాయమైపోయింది. 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. కానీ మీరు గుర్తుంచుంటుంటే కనుక ఆ కుక్కకి గాయాలున్నాయి, బక్క చిక్కుకుపోయింది. అంటే అంతవరకు వెళ్ళిన తర్వాత ఆ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి కుక్కను బాగా దాడి చేసి ఆ తర్వాత పాపను ఎత్తుకుపోయారా? ఇది కీలకంగా మారుతుంది ఇన్వెస్టిగేషన్లో. ఇదే అంశానికి సంబంధించి పాప తల్లి రియాక్ట్ అయింది. ఆ పాప తల్లి ఏమంటుంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎవరెవరి మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆమె మాటల్లోనే విందాం. ఎవరో లేదు సార్, ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెలకి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాల్లో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంట్ చేయలేదు, 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు. అలాగని ఈ అబ్బాయి జీపీఎస్ ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. ఎన్ని రోజులు అవుతుంది జరిగింది? జనవరిలో జరిగింది సార్. మన 26 జనవరిలో జరిగింది సార్. ఈ రోజు నైట్ తెచ్చాడు సార్ బండి. తెల్లవారుజామున 4-3 ఆ టైంకి తెచ్చాడు. ఆ రోజు సార్ జనవరి తెస్తేని ఆ రోజు నైట్ బండి తెచ్చిన వెంటనే దొడ్డుగుల్లో పెడేసి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చి ఆ రోజు తెల్లారితే ఉదయం అనగా పని చేసుకొని నైటు బోర్ల కోసం తోటలో జనాలు ఉన్నారు సార్. ఆ రోజు నైట్ కూడా 20 మంది ఉన్నారు సార్. పని చేసుకుంటే ఇంకా పని అయిపోగానే తోటలోకి ఇంటికి వచ్చేసి స్నానం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడంట. అబ్బాయి కూర్చున్నాడంట. నేను లేను సార్, అత్తగారు కానీ లేరు, మామయ్య గారు ఉన్నారు ఇక్కడే, ఎవరు లేరు సార్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ రోజు అయితే జరగడంతో స్నానం 5గురు వచ్చారు సార్. డైరెక్ట్గా ఇంట్లోకి పోయి కాలర్ పట్టుకొని
ఎక్కడి నుంచి అయితే కూర తెస్తారో వాళ్ళు సార్, ఆ ఊరోళ్ళు ఎవరో అయితే కాలర్ పట్టుకొని అలాగా తీసుకెళ్ళిపోయారండి సార్. కూర అబ్జెప్తే మా ఆయన అన్నాడంట కూర తెచ్చి మీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనకండి అన్నాడండి సార్. లేదు జనవరిలోనే జరిగింది. జనవరిలోనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ గొడవలు కానీ ఫోన్లు కానీ? ఒక 3 monthsలో టైం పట్టింది కానీ కూర రావడానికి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఇంకేమున్నది మరి దాని మీద ఆ గొడవ తప్ప ఇంకేమీ లేదు? లేదు సార్, అనుమానం ఏమీ లేదు. ఇంకా ఆ గొడవలేదు సార్. వాళ్ళు అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేను సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కూర రాకముందు అత్తయ్య ఒక్కరితో ఇక్కడ పని చేసుకుంటాం సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి ఆ కూర ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నది. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. ఇద్దరు వచ్చారని సార్ ఫేస్కి మాస్కులు కడేసుకొని. మరి వాళ్ళు కూరకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా 3 నెలల తర్వాత కూర సెటిల్ అయిపోయింది. మా కూర మా ఇంటికి వస్తుంది. కూర వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం, అయిపోయింది, క్లోజ్ సార్. ఆల్రైట్, అది ఆ తల్లి చెబుతోంది. గొడవలు కారు విషయంలో ఉన్నాయి. 5-6 వచ్చారు, ఆ ఊరు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఇద్దరు వచ్చారు, ముఖానికి మాస్కులు వేసుకొని అనుమానంగా తచ్చాడుతూ కనిపించారనేది ఆ తల్లి చెప్తున్న మాట. ప్రస్తుతం అన్ని కోణాలు కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ డెప్త్గా జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆ కుక్క ఎక్కడైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన లొకేషన్ నుంచి మళ్ళీ ఇంటికి చేరుకుంది. దాన్ని బేస్ చేసుకుని, ఈ పెంపుడు కుక్కని బేస్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఒక సర్టెన్ లొకేషన్కి చేరుకున్న తర్వాత ఆ కుక్క స్నిఫింగ్ ఆపేస్తుంది అక్కడ. అంటే అక్కడి వరకు ఓకే, అక్కడి నుంచి కనిపించలేదు. సో అక్కడి నుంచి అన్ని కోణాలు కూడా, ఎందుకంటే కొన్ని ఆ అడవి ప్రాంతంలో అడవి జంతువులు ఏమైనా ఉండుంటాయా, పాపను ఏమైనా చేశాయా అంటే కనుక కనీసం ఎక్కడో చోట ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది కదా, గాయపరుచుంటే ఆనవాళ్ళు దొరుకుతుంది. లేకపోతే అటాక్ చేసే క్రమంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కానీ ఎక్కడ దొరకలేదు. ఆ అడవంతా జల్లెడ పడుతున్న సందర్భంలో ఎక్కడ ఎటువంటి క్లూ దొరకలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాళ్ళు చేసిన పని అయ్యుండొచ్చు అనే అనుమానం బలపడుతూ ఉంది. సో ఈ క్రమంలో ఒక్కసారి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు జరుగుతోంది, ఎంతవరకు వచ్చింది, ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది, మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫ్రమ్ ద ఫస్ట్ డే దీన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం అదే లొకేషన్లో ఉన్నారు. ఎక్కడైతే పాప మిస్ అయిందో ఆ ప్రాంతానికి ఆర్టీవీ చేరుకుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఎటువంటి ఆనవాళ్ళు దొరికాయి, ఎటువంటి క్లూస్ సంపాదించడం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్, కీలకమైన డెవలప్మెంట్ ఈరోజు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో, ఏంటది? ఈ యొక్క చూసుకుంటే 6వ తేదీ జరిగినటువంటి ఘటన గత శనివారం నాడు జరిగిన ఘటన. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. పాప ఆచూకీ ఇంకా సరైనది. జ్ఞానేశ్వరి జాడ ఎక్కడ అంటూ కూడా అన్వేషణ కొనసాగిస్తున్నప్పటికీ అదృష్టం వెనక మిస్టరీ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనపడుతుంది. పాప ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతం పక్కన పామాయిల తోటలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోట ఒక పక్కన, మరో పక్కన ఈ ఉన్నటువంటి అటవీ ప్రాంతం మరొక పక్కన, ఇవన్నీ కూడా జల్లెడ పడుతున్నా సరే ఇప్పుడు ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేని పరిస్థితి కనపడుతుంది. కానీ పాప ఏమైంది అనే కోణంలో పోలీసులు అన్ని కోణాలలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 బృందాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని జల్లెడ పెట్టినప్పటికీ ముఖ్యంగా పాప ఉంటే ఈ యొక్క అటవీ ప్రాంతం ఏదైతే పామాయిల తోటలో ఉండాలి, లేదంటే పక్కనే ఉన్నటువంటి నల్లకొండ ప్రాంతంలో ఏదైనా అడవి జంతువులు వచ్చి దాడి చేసి ఉండాలి. కానీ అది కూడా లేదు. పాప యొక్క జాడ ఇక్కడ ప్రాంతం కూడా దొరకలేదు. కుక్క వచ్చింది కానీ పాప జాడ దొరకకపోవడంతో అనేక అనుమానాలు పోలీసులు మీరన్నట్టుగా ప్లాన్ బి అమలు చేస్తున్నారు. పోలీసులు ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టి ఇక